నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను మమతా ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ సిద్దిపేట గజ్వెల్ విద్యుత్ బకాయిలపై సీఎం తప్పుడు లెక్కలు 97.8% ఇరిగేషన్ ఆఫీసులదే అంటున్న అధికారులు రేషన్ కార్డుకు ఆధార్ పాన్ కార్డ్ లింక్ రైతు బంధుతో క్రాస్ చెక్ మీ సేవలోనే దరఖాస్తుల వడబోత అందరి ఆచార సాంప్రదాయాలను గౌరవించడమే తెలంగాణ సంస్కృతి మైనార్టీలకు కేసీఆర్ సముచిత స్థానం కల్పించారన్న జగదీష్ రెడ్డి ఇవాళ కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ 6 గ్యారంటీల అమలు ప్రజావాణి తదితరాలపై చర్చ ఎలక్ట్రిక్ బస్సులపై ఆర్టీసీ పీచే మూడ్ అద్దె డీజిల్ బస్సుల వైపు పయనం రాష్ట్రంలో కొత్తగా 12 మందికి కరోనా 38కి చేరిన యాక్టివ్ కేసులు ఇక బులెటిన్ అప్డేట్ చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం డ్రామాలను తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. ఈ మేరకు తెలంగాణ భవన్ వేదికగా ఇవాళ ఉదయం 11 గంటలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో వాస్తవాలను వివరించనుంది. 9.5 ఏళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను విఫల రాష్ట్రంగా చూపించాలని ప్రయత్నిస్తే సహించమని మండిపడ్డారు. అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమని హెచ్చరించారు. అందుకే గణాంకాలతో సహా వాస్తవ తెలంగాణ ముఖచిత్రాన్ని వివరించేందుకు తెలంగాణ రాష్ట్రానికి సృష్టించిన సంపదను ఆవిష్కరించేందుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానంతో పాటు మేము సాధించిన విజయాలు, ఎదుర్కొన్న సవాళ్లు, తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి పథంలో తీసుకెళ్లామో తెలుపుతామన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలపై అనేక కొర్రీలు పెడుతుంది. అధికారం చేపడితే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పిన హస్తం పార్టీ ఇప్పుడు మాత్రం వాటికి అనేక కండిషన్లు పెడుతోంది. ఐటీ కడితే రేషన్ను కట్ చేయనున్నట్లు తెలుస్తోంది. 3.5 ఎకరాలకు మించి భూమి ఉంటే అనర్హత తప్పదని అంటున్నారు. రేషన్ కార్డుకు ఆధార్ పాన్ కార్డ్ లింక్ తప్పనిసరని ఈ నెల 27న విధి విధానాలు విడుదల చేయనున్నట్లు సివిల్ సప్లై శాఖ తెలిపింది. రేషన్ కార్డుల జారీకి సంబంధించి పౌర సరఫరాల శాఖ కసరత్తు మొదలుపెట్టింది.
గతంలో మాదిరిగానే మీ సేవల ద్వారానే దరఖాస్తు చేసుకోవాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. దీనికి సంబంధించి దరఖాస్తు విధానం, నిబంధనలపై సాఫ్ట్వేర్లో కీలక మార్పులు చేయనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇందులో భాగంగా మీ సేవ సాఫ్ట్వేర్ పర్యవేక్షిస్తున్న నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ కు పౌర సరఫరాల శాఖ లేఖ రాసినట్టు తెలిసింది. దరఖాస్తులను మీ సేవలోనే వడపోసే విధంగా సాఫ్ట్వేర్ లో మార్పులు చేయనున్నట్టు సమాచారం. దరఖాస్తుదారు ఆధార్, పాన్ కార్డును లింక్ చేసి సంబంధించిన వివరాలన్నీ తెలియజేసేలా చర్యలు తీసుకోనున్నారు. ఇందులో నిబంధనలకు మించి ఆస్తులు, భూములు, ఐటీ చెల్లింపు వంటివి ఉంటే వెంటనే ఆ దరఖాస్తును తిరస్కరించేలా సాఫ్ట్వేర్ ను అప్డేట్ చేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. అయితే గతంలో అందరి నుంచి దరఖాస్తులు తీసుకునేవారు. ఆ తర్వాత వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం ఐటీ శాఖ ఆధ్వర్యంలో 360 డిగ్రీల సాఫ్ట్వేర్ తో వడపోసేవారు. ఇందులో మిగిలిన వారికి రేషన్ కార్డులను జారీ చేసేవారు. ఇప్పుడు మాత్రం ఆదిలోనే దరఖాస్తులను స్క్రూటినీ చేసేలా చర్యలు చేపట్టినట్టు తెలిసింది. భూ పరిమితిని 3.5 ఎకరాలుగా నిర్ణయించినట్టు సమాచారం. కొత్త దరఖాస్తులను రైతు బంధు వివరాలతో సరిపోల్చే అంశంపైన అధికారులు ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులకు సంబంధించి ఈ నెల 27వ తేదీన నిబంధనలతో పాటు మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్టు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో 90.40 లక్షల రేషన్ కార్డులుండగా ఇందులో 2.88 కోట్ల మంది లబ్ధిదారులున్నారు. కొత్తగా సుమారు 10 లక్షల వరకు దరఖాస్తులున్నట్టు తెలిసింది. ఇప్పుడు వీటితో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసేందుకు కసరత్తు చేస్తోంది. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట, గజ్వేల్ వాసులపై అక్కసు వెళ్లగక్కారు. కరెంటు బిల్లులు చెల్లించడం లేదంటూ అవమానించేలా మాట్లాడారు. నిజాలు తెలుసుకోకుండా ఏకంగా అసెంబ్లీలోనే ప్రకటన చేశారు. 98% విద్యుత్ బకాయిలు ప్రభుత్వ కార్యాలయాల నుంచే రావాల్సి ఉండగా వాటిని కూడా ప్రజల ఖాతాల్లో వేస్తూ సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు లెక్కలు చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సిద్దిపేట, గజ్వేల్ వాసులు. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ప్రకటన చేశారు. కరెంటు బిల్లుల బకాయిలపై రేవంత్ రెడ్డి తప్పుడు లెక్కలు వెల్లడించి సిద్దిపేట, గజ్వేల్ ప్రజలను తీవ్రంగా అవమానించారు. విద్యుత్ సరఫరాలో బిల్లుల వసూలులు ఎమ్మెల్యే హరీష్ రావు బాధ్యత వహిస్తున్న సిద్దిపేటలో 61.37%, మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో 50.29%, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ చెబుతున్న హైదరాబాద్ సౌత్ నుంచి 43% ట్రాన్స్మిషన్లు నష్టాలున్నాయని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ రాష్ట్రంలో అత్యధికంగా విద్యుత్ వినియోగిస్తూ బిల్లులు ఎగవేయటంలో సిద్దిపేట మొదటి స్థానం, గజ్వేల్ 2వ స్థానం, హైదరాబాద్ సౌత్ 3వ స్థానంలో ఉందని లెక్కలు వల్లెవేశారు. మొత్తం విద్యుత్ రంగమే దివాలా తీయటానికి, అప్పుల పాలు కావటానికి ఈ 3 ప్రాంతాల నుంచి బిల్లులు చెల్లించకపోవటమే కారణమని డిసెంబర్ 21న అసెంబ్లీ సాక్షిగా వ్యాఖ్యానించారు. కానీ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే నిజాలు మాత్రం పూర్తి భిన్నంగా ఉన్నాయి. రేవంత్ విమర్శలపై నిజాలు ఆరా తీస్తే విస్తుగొలిపే విషయాలు బయటపడ్డాయి. సిద్దిపేట సర్కిల్ మొత్తంపై ఉన్న విద్యుత్ బకాయిల్లో సుమారు 97.8% నీటిపారుదల, ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించినవే ఉన్నట్టు తేలింది. గృహ వినియోగదారుల బకాయిలు 7.03 కోట్లే. అంటే మొత్తం బకాయిల్లో కేవలం 0.35% ఉన్నాయి. సిద్దిపేట సర్కిల్ పరిధిలో విద్యుత్ బకాయిల మొత్తం 1984.31 కోట్లుండగా ఇందులో హెచ్టీ ఇరిగేషన్, హెచ్టీ గవర్నమెంట్ సర్వీసులకు సంబంధించిన బకాయిలే 1938 కోట్ల వరకు ఉన్నాయి. అంటే మొత్తం బకాయిల్లో ఈ 2 కేటగిరీల బకాయిలు కలిపి 97.7% ఉన్నాయి. ఇక పాఠశాలలు, దేవాలయాలకు సంబంధించిన బకాయిలు 1.30 కోట్లు, వీధి దీపాలు, పీడబ్ల్యూఎస్ లాంటి వాటి బకాయిలు 15.28 కోట్లుండగా వ్యవసాయానికి సంబంధించిన బకాయిలు 15.87 కోట్లున్నట్టు తేలింది. ఇవి కాకుండా గృహ వినియోగదారుల నుంచి రావాల్సింది కేవలం 7.03 కోట్లు మాత్రమే అని స్పష్టమైంది. అంటే మొత్తం బకాయిల్లో ఇవి 0.35% మాత్రమే. 13.83 కోట్లు వ్యక్తిగత వినియోగదారులకు సంబంధించినవి కాగా మిగతా మొత్తం ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంది.
నిజానికి సిద్దిపేట జిల్లాలో నీటిపారుదలకు సంబంధించిన రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ లాంటి రిజర్వాయర్లు, వాటికి అనుసంధానంగా లిఫ్ట్స్ భారీగా ఉన్నాయి. అందుకే నీటిపారుదల శాఖ బకాయిలు 1019 కోట్లున్నట్టు తెలిసింది. ఇక ప్రభుత్వ సర్వీసుల్లో కలెక్టరేట్, సిపి కార్యాలయం ఇలా మొత్తం ప్రభుత్వ కార్యాలయాల మొత్తం బకాయిలు 919 కోట్లున్నాయి. ఇలా 97.7% ప్రభుత్వ బకాయిలే ఉన్నప్పుడు స్థానిక ఎమ్మెల్యేలను బాధ్యులను చేసి బకాయిలు చెల్లించేలా చూడాలని సీఎం అంటున్నారు. అంటే ఆయా ఎమ్మెల్యేలు బకాయిల కోసం సీఎంను నిలదీయాలా? ప్రభుత్వం ప్రతిపక్ష నేతలపై బురద జల్లేందుకు ఇలాంటి విమర్శలు చేస్తోందని సీఎం చెప్పిన దాంట్లో ఒక్కటంటే ఒక్కటి కూడా నిజం లేదని విపక్ష నేతలు విమర్శిస్తున్నారు. పైగా బిల్లులు కట్టడం లేదని సిద్దిపేట, గజ్వేల్ ప్రజలను సీఎం అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ఎక్కడున్నా డంబాచారమే. ఆ పార్టీ నేతలు చెప్పేది ఒకటి, చేసేది మరొకటి. జనం తీవ్ర ఇబ్బందులు పడుతుంటే హస్తం పార్టీ నేతలు మాత్రం జల్సాలు, లగ్జరీ ప్రయాణాలు చేస్తున్నారు. నీళ్లు, కరెంటు లేక కర్ణాటకలో ప్రజలు అరిగోసపడుతుంటే ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లడంపై పొలిటికల్ హీట్ నడుస్తోంది. కాంగ్రెస్ నేతల తీరు ప్రచారం ఎక్కువ, పని తక్కువ అన్నట్లు ఉంటుంది. పైకి తాము ప్రజల కోసమే చేస్తున్నాం, ప్రజలతోనే ఉన్నామని డప్పు కొట్టుకుంటూ ఉంటారు. కానీ సీన్ మాత్రం అందుకు రివర్స్ గా ఉంటుంది. కాంగ్రెస్ దేశంలో ఎక్కడున్నా ఇదే తీరు కనిపిస్తూ ఉంటుంది. తాజాగా కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అక్కడ పరిపాలనను గాలి కుదిలేసింది. నీళ్లు, కరెంటు లేక ప్రజలు అల్లాడుతున్నారు. ముఖ్యంగా రైతులైతే ఎండిన పంటలను చూసి బోరున విలిపిస్తున్నారు. పట్టుమని 2 గంటలు కూడా కరెంటు కూడా ఇవ్వకపోవడంతో రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారు. ఉపాధి కూడా లేకపోవడంతో ప్రజలు మండిపడుతున్నారు. కర్ణాటకలో దుర్భర పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయడానికి కర్ణాటక ప్రభుత్వం వద్ద చిల్లి గవ్వ కూడా లేదు. ఉన్న నిధులన్నీ పథకాలను ప్రారంభించడానికే వాడడంతో ఖజానా ఖాళీ అయింది. దీంతో కేంద్రం నుంచి కరువు సహాయ నిధి కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు మంత్రులు జమీర్ అహ్మద్ ఖాన్, కృష్ణా బైరేగౌడ్ ఢిల్లీకి వెళ్లారు. ప్రధాని మోడీని కలిసి తమ రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వాలని కోరారు. అయితే వారు వెళ్లిన ఫ్లైటే ఇప్పుడు వివాదానికి కారణమవుతోంది. రాష్ట్రం తీవ్ర ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంటుంటే స్పెషల్ జెట్ లో ఢిల్లీకి కాంగ్రెస్ నేతలు వెళ్లడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా ఆ జెట్ లో ఆ రాష్ట్ర మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వివాదం మరింత పెద్దదైంది. నెటిజన్లు ఆ రాష్ట్ర ప్రభుత్వ తీరును చూసి విమర్శలు గుప్పిస్తున్నారు. అసలే డబ్బులు లేవని కేంద్రం వద్ద నిధుల కోసం వెళ్తుంటే ఈ స్పెషల్ ఫ్లైట్లు, వీడియోలు ఎందుకంటూ మండిపడుతున్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర మంత్రులు స్పెషల్ ఫ్లైట్ జర్నీపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. ప్రజలు అరిగోసపడుతుంటే కాంగ్రెస్ నేతలు సంపన్న, విలాసవంతమైన జీవితాలను గడుపుతున్నారంటూ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. బెంగళూరు నుంచి ఢిల్లీకి అనేక విమానాలు ఉన్నాయని, కావాలంటే బిజినెస్ క్లాస్ లో కూడా ఢిల్లీకి రావచ్చని సూచిస్తున్నారు. రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ స్పెషల్ ఫ్లైట్స్ ఎందుకంటూ ప్రశ్నిస్తున్నారు. ये जेट के बारे में, प्राइवेट जेट के बारे में ये बहुत ही निंदनीय है। मैं इसका घोर निंदा करता हूं। पहले तो प्राइवेट में जाने का, क्योंकि दिल्ली बेंगलोर, बेंगलोर दिल्ली बहुत फ्लाइट्स है, रेगुलर फ्लाइट, कमर्शियल फ्लाइट, जाने का ज़रूरत नहीं है। तो जाने के बाद उसको ट्विटर पे पब्लिसिटी लेना, और वो भी इतना वो लग्जूरियस फ्लाइट है। तो जब लोगों के लिए पीने के पानी नहीं है, खाने के लिए अनाज नहीं है, आप तो 10 किलो अनाज 10 केजी ऐसे भाषण करते थे सिद्धरामैया, तो 1 केजी एक दाना भी अभी तक नहीं दिया है। और आप इतने बड़े बड़े लग्जरियस फ्लाइट में आप घूमते हैं, तो आपको कम से कम थोड़ा शर्म है तो माफी मांगो और इसका क्लोज करो। बीजेपी के ऊपर आरोप मत करो। ఆర్థిక కష్టాల్లో ఉన్న సమయంలో ఈ స్పెషల్ ఫ్లైట్ జర్నీలో ప్రయాణంపై బీజేపీ కౌంటర్లకు కాంగ్రెస్ కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. తాను స్పెషల్ ఫ్లైట్లు వెళ్తే తప్పేంటని ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య ఎదురు ప్రశ్నించారు. మరి ప్రధాని మోడీ ఏ ఫ్లైట్ లో ప్రయాణిస్తున్నారో సమాధానం చెప్పాలంటూ బీజేపీని అటాక్ చేశారు.
ఈ వ్యవహారంపై రాద్ధాంతం అవసరం లేదంటూ కొట్టిపారేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.